అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్. నేను ఆయుర్వేదం ఆకుప్రెషర్ చికిత్సలేదు కాకుండా నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సర్వీస్ చేసి వచ్చాను. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేసిన సైన్యంలో చేసి వచ్చిన తర్వాత వరకు కొద్దిగా దేశభక్తి బాగా ఉంటుంది, సమాజ సేవ చేయాలని ఉంటుంది. దాని ద్వారా నేను ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను మీ ఆరోగ్యం ఇచ్చే హెల్త్ టిప్స్ ఇచ్చాను. నేను కొత్తగా ఛానల్ నేను ప్రారంభించాను. ఈ ఛానల్ ద్వారా మీకు రకరకాలవి జనరల్ టాపిక్స్, డబ్బుల గురించి కానివ్వండి, ఇక వేరే జనరల్ గురించి కానీ వేరే విషయాల గురించి టాపిక్స్ ఉంటాయి. అన్నీ కలిపి అదేమంటే హెల్త్ రిలేటెడ్లో పెట్టింది ఛానల్ కాబట్టి ఇదేమో అన్ని కలగలిపి ఉండే విధంగా నేను కొత్తగా ఈ మనకు నూతన సంవత్సరం అంటే మనకు ఉగాది అయితే నూతన సంవత్సరమే కదా మనకు కావాల్సింది. ఈ నూతన సంవత్సరంలో ప్రారంభిస్తున్నాను. కావున మీరందరూ కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ఉత్సాహపరిచారంటే నేను మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. నేను సర్వీస్ చేసిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేసిన సైనికుల యొక్క బార్డర్లో ఎలా కష్టాలు ఉంటాయి వాటి గురించి కూడా మీకు ముందు నేను అన్ని కూడా ముందు తెలియజేస్తాను. ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే డబ్బుల కోసం భౌతిక సంపద. భౌతిక సంపద అంటే డబ్బుల కోసం చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారు. నేను ఇది చేశాను 2011లో. అది మీకు ఈరోజు నేను మీకు చెప్తున్నాను. భౌతిక సంపద అని రాసుకోండి. అంటే మనకు డబ్బులు అవకాశాల కోసం నా జీవితంలోకి డబ్బులు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు, నా జీవితంలోకి డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మహిళలైతే కృతజ్ఞతురాలని. నా జీవితంలోకి డబ్బు అవకాశాలు పొంగి ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతుని, మహిళలైతే కృతజ్ఞతురాలని అనే ఈ వాక్యాన్ని రోజుకు 200 సార్లు అలా 28 రోజులు చేయాలి. రోజుకు 200 సార్లు మాకు టైం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ డబ్బులు కావాలంటే ఊరికైనా రావు కదా. కొద్దిగా మీరెప్పుడు చూసారంటే మీకు అవకాశాలు వస్తాయి. ఇది మీరు తప్పకుండా ఆచరించి దాని యొక్క ఫలితాన్ని మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.